నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన కార్మికులు నెల్లూరు కలెక్టరేట్ ముట్టడి కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు అనిల్ నారాయణ మధ్య పేలుతున్న మాటల తూటాలు టికెట్ల కేటాయింపుపై ఒకరిపై ఒకరు మరొకరు విమర్శలు మా నాయకుడు చెవిలో చెప్పాడా కలకన్నావా అంటూ వ్యాఖ్యలు ఉధృతమవుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నెల్లూరులో నిరసన ప్రదర్శన గూడూరులో రోడ్లు శుభ్రం చేసిన కమిషనర్ ఘనంగా సావిత్రిబాయి ఫులే జయంతి నెల్లూరులో విగ్రహానికి పూలమాలలు సేవలు కొనియాడిన నేతలు వివిధ సంఘాల నేతలు సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు వేలాదిగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గౌరవ వేతనం వద్ద కనీసం వేతనం కావాలి అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ ధర్నాకు జిల్లాలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ అధ్యక్షుడు కొండా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంగన్వాడీ కార్యకర్త నాగభూషణమ్మ అన్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని ప్రభుత్వం తమకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను వర్తింపచేయడం లేదని ఐద్వా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి సహకారంతో గెలిచారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. అంగన్వాడీలు మడత కాజా తినిపిస్తే ఎలా ఉంటుందో సీఎం కి చూపిస్తామని అంగన్వాడీ కార్యకర్త హెచ్చరించింది. గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరిస్తుందని అంగన్వాడీ వర్కర్లు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కర్లందరూ నెల్లూరు కలెక్టరేట్ ముట్టడిగా వచ్చారు. ఈ సందర్భంగా కొండా ప్రసాద్ గారు ఏం చెప్తారో చెప్పండి. ఈ నెల 25 లోపల విధుల్లో చేరకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తుంది. దానిపై మీ స్పందన ఏంటి? ఈరోజు అంగన్వాడీలు అట్లాగే ఆయాములు మినీ సెంటర్లో ఉన్నటువంటి వర్కర్లు అందరూ కూడా గత 23 రోజుల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా సమ్మెబాటులో పడ్డారు. అయితే ప్రధానంగా వాళ్ళు అడిగినటువంటి కోరికలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, అలాగే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి అలాగే అనేక డిమాండ్లతో ఈరోజు 11 డిమాండ్లతో ఈరోజు సమ్మెలోకి వచ్చారు. అయితే ప్రభుత్వం ఈరోజు దాదాపు 4 రకాల చర్చలు పిలిచి అమ్మా మీకు 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ విరమణ 62కి చేస్తాం, అలాగే వర్కర్ కానీ ఎవరైనా చనిపోతే 10,000 నుంచి 20,000 వేస్తామని చెప్పి 2 హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు కోరేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బతికేదే చాలా కష్టంగా ఉంది. 60 సంవత్సరాల దాకా బతికేది ఎవరు? అప్పుడు పెంచితే మాకేం ఉపయోగం? కాబట్టి మేము అడిగేటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు సుప్రీంకోర్టు నిర్ణయించిన ప్రకారం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నాటికి కూడా ప్రభుత్వం వాళ్ళ సెంటర్లన్నీ కూడా తాళాలు పగల కొట్టించి సచివాలయం సిబ్బంది వాలంటీర్ ద్వారా వాళ్ళ యొక్క పనిని చేయించేదానికి ఒక ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పని చేయడం జరిగింది. 25వ తారీఖు లోపల విధుల్లో చేరకపోతే మేము మీ బదులు మెమో ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి చెప్పారు. ఇట్లాంటి చిన్న చిన్న బెదిరింపులకి అంగన్వాడీ వర్కర్ అండ్ యూనియన్ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఈ న్యాయమైన డిమాండ్లు సాధించేంత వరకు కూడా ఈ సమ్మె మీరు నోటీసులు ఇచ్చినా సరే మేము వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీల్లో
మేము 23 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే మా మీదకి పోలీసులు విసుగొల్పి మమ్మల్ని మేము ICDS ప్రాజెక్ట్ ముందు మేము ధర్నా సమ్మె నిర్వహిస్తే పోలీసులు విసుగొల్పి మమ్మల్ని కొట్టడం జరిగింది. అయినా కానీ మేము వెనకంజ వేయలేదు. మేము సమ్మె మా ప్రధానమైన డిమాండ్ల కోసం మేము సమ్మె చేస్తున్నాము. మేము ఊరికే వచ్చి మేము సమ్మెలో కూర్చోవటం లేదు. మేము మా బాక్స్ తెచ్చుకొని మా బాటిల్ తెచ్చుకొని మేము సమ్మెలో కూర్చొని మా ప్రధానమైన డిమాండ్లు ఏంది 26,000. అది కూడా 26,000 మేము అడిగింది కాదు కదా. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 ఏ కుటుంబానికైనా ఉండాలని తీర్పు ఇచ్చారు. మరి 26,000 లేదంటే మేము ఎలా బతకాలా? మేము 11,500తో మాకు పిల్లలు ఉన్నారు. మేము చదివించుకోవాలా, మా బిడ్డలను చదివించుకోవాలా. మరి 26,000 జీతం అడగటం మేమేమి సమంజసంగానే ఉంది కదా. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే కదా అడుగుతున్నాము. మేమేం గొంతుం కోరికలు అడగడం లేదు కదా. మా డిమాండ్ల కోసం మేము పోరాడతామంటే ఈరోజు సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలు కొట్టించింది కాకుండా వాళ్ళ చేత మాకు వచ్చే రేషన్ గర్భవతులకు బాలింతలకు పంచకుండా వాళ్ళు ఇవ్వకపోయినా సరే వాళ్ళ దొంగ రిపోర్టులతో సెంటర్లు అంగన్వాడీ సెంటర్లు అంగన్వాడీ టీచర్లు లేకపోయినా సరే గుడ్డుగా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈరోజు మాకు 5వ తేదీ లోపల సెంటర్లకు కానీ మేము హాజరు కాకపోతే శాఖాపరంగా మా మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి వాళ్ళు సెంటర్లు జరుగుతున్నారని చూస్తారా? మాకు సెంటర్కి 4-5 సార్లు విజిట్ చేసి మాకు పిల్లలున్నా కూడా లేరని మాకు మెమోలు అవన్నీ ఇస్తారే. మరి సచివాలయం సిబ్బంది ఈరోజు మీరు అన్నీ అప్పగిచ్చారు. వాళ్ళు గర్భవతులకు అందుతున్నాయా లేవా, బాలింతలకు అందుతున్నాయా లేవా, 6 నుంచి 3 పిల్లలకు అందుతున్నాయా లేదా ఏమన్నా మీరు ఎంక్వైరీ చేస్తున్నారా? ఎంక్వైరీ చేయకుండానే అంగన్వాడీ సెంటర్లు గుడ్డుగా జరుగుతున్నాయని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈరోజు మీరు 5వ తేదీ లోపల మీరు సెంటర్లకు పోకపోతే మీకు శాఖాపరంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారు. మేమేమి సెంటర్లు వదిలిపెట్టి మేము అనామకులుగా రోడ్డు మీద తిరగాలని మాకేమన్నా కోరిక. మా డిమాండ్ల కోసమే మేము వచ్చాము. గౌరవ వేతనం ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయా లేదా? మాకు ప్రభుత్వం నుంచి ఏ సంకేశం ఏవి మాకు అందట్లేదు. రెండోది ఈరోజు 23 రోజులు అవుతుందన్న, కానీ జగనన్న ఏసీ రూమ్లో కూర్చోమన్నాడు. మంత్రులు ఏం చెప్తున్నారంటే సీఎం గారికి ఏం తెలియదు అని చెప్తున్నారు. సీఎం గారికి ఏం తెలియకుండానే మా విలేజ్లో వాళ్ళని ఎవరైనా కానీ సర్పంచ్లు కానీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా ద్వారా గెలిచారో లేదో ఒక్కసారి వాళ్ళని అడిగి కనుక్కొని మమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్నారు. మేమనేది లేకుండా ఉంటే ఏ ఓటు పడదు. ఇప్పుడు ఒక అంగన్వాడీ టీచరు ఏముందిలే అనుకుంటున్నారు. మా ఫ్యామిలీలో 4 ఉంటారు. మా పక్కన మా బంధువులు 10 మంది ఉంటారు. మా బంధువుల పక్కన ఇంకొక 10 మంది ఉంటారు. అందరూ కలిసి మేము చెప్పితేనే మీకు ఓటేశారన్న. అయినా కానీ మా చెల్లెలు అంటానే మీరు ఈ విధంగా చేయటం బాగలేదు. కనీస వేతనం 26,000 గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించేదాకా 5వ తేదీ మీరు మమ్మల్ని ఏదో సస్పెండ్ చేస్తామని మాకేదో ఇస్తామని అంటున్నారు. మీరు ఏమి చేసినా మేము తగ్గేదే లేదు. నెల్లూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వారు రోజు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో కరోనా వారియర్స్ గా అనేక జబ్బులు వైరస్లతో పోరాడుతున్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మొక్కుబడి ధోరణిలో పేరుకి చర్చలు జరుపుతున్నామంటే జరుపుతున్నాం అన్నట్లు పేరుకు మాత్రమే చర్చలు జరుపుతున్నారు. ఏ రకమైనటువంటి కొలిక్కి వచ్చేటటువంటి పద్ధతుల్లో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, ప్రత్యేక డిమాండ్లు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి అసెంబ్లీ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమంటున్నాం, కానీ మొండిగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్స్ విధులు బహిష్కరించాయి. మంచినీటి సరఫరా, వీధి లైట్లకు సంబంధించినటువంటి కార్మికులు కూడా నెల్లూరులో ఈ రోజు నుంచి విధులు బహిష్కరించారు. ప్రజలందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి, ఈ అసౌకర్యానికి కారణం కార్మికులు కాదు. ఈ అసౌకర్యానికి, ఈ రకమైన పరిస్థితికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి. నిన్ననే మహిళా కార్మికుల పట్ల అత్యంత దురుసుగా ఈ కార్పొరేషన్ అధికారులు కానీ పోలీసు కానీ వ్యవహరించారు, దూషించారు, దుర్భాషలాడారు. ఆ మహిళా కార్మికుల్ని తోసివేశారు.
ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్పొరేటర్లకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అణిచివేసే ధోరణిలో, అనగదొక్కే ధోరణిలో, ఈ యొక్క ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ధోరణిలో మీరు వ్యవహరిస్తే ఇది మరింత ఉధృతమవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అనేటటువంటిది మున్సిపల్ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టడంతో గూడూరు పట్టణంలో రోడ్లపై చెత్త పేరుకుపోతుంది. దీంతో రంగంలోకి దిగుతున్న అధికారులు స్వయంగా వారే చీపుర్లు చేతపట్టి రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించే ప్రక్రియలో పాల్గొంటున్నారు. గూడూరులో కమిషనర్ వెంకటేశ్వరరావు స్వయంగా రోడ్లను శుభ్రం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కార్మికుల సమ్మె కారణంగా రోడ్లపై చెత్త పేరుకుపోతుంది. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించడంతో అరకొరగా ఉన్న శాశ్వత పారిశుద్ధ్య ఉద్యోగులతో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. బుధవారం కమిషనర్ వెంకటేశ్వరరావు స్వయంగా చీపురు పట్టి శాశ్వత ఉద్యోగులతో రోడ్ల శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో శాశ్వత ఉద్యోగుల శాతం తక్కువగా ఉందని, అయినప్పటికీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారితోనే పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. విజ్ఞప్తి, ఇప్పటికే ఈ వ్యవస్థ చాలా మటుకు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తున్నాము. మాకున్న పర్మనెంట్ వర్కర్స్ 32 మందితో, వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ దగ్గర ఉన్నవాళ్ళు, 55+ ఉన్నవాళ్ళు, వాళ్ళతో శక్తి వంచన లేకుండా వాళ్ళ సహకారంతో ఎన్రోల్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకు కూడా శారీరక ఇబ్బందులు కొన్ని వచ్చినాయని తెలిసింది. సో అందుకోసము ఈ పట్టణంలో ఇంతవరకు ప్రతి ఒక్క నాయకులకు అందరికి అడిగాము వర్కర్స్ని గురించి. ఎవరు వర్కర్స్ని ఇంతవరకు వాళ్ళ ఇబ్బందుల వల్ల వర్కర్స్ని ఇవ్వలేకపోయారు. ఇప్పుడైనా కనీసము ఈ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు రైజ్ టు ద అకేషన్. కనీసము ఈ శానిటేషను పర్పస్ గురించన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఎన్జిఓసి వాళ్ళ యొక్క పేరుకు దయచేసి మేము ప్రతిరోజు ఇది చేయాలంటే కొద్ది రోజులు చేయగలము. అంటే ఇది కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్. మిగతా ఇంటర్నల్ రోడ్స్లలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రజలు సహకరించి ఎవరు ఇంటర్నల్ రోడ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ లోకల్గా ఉన్న వాళ్ళను నాయకులు కానీ ఎవరైనా కానీ ఒక గ్రూప్గా వేసుకొని ఒక 4-5 చేస్తే సరిపోతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించాలి. షాప్ వాళ్ళకు కూడా ఎవరిది వాళ్ళు త్రోయడము, ఇంతకుముందు ఉన్నట్టుగా రోడ్ల మీద వేయడము అవన్నీ వదులుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను. ఎవరైతే స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళందరికీ మాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు పోరాడుతున్నారు. దయచేసి పనికి వాలంటరీగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఉన్న వర్కర్స్లో కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వచ్చే వాళ్ళని వదిలేయండి. మీ దగ్గర ఉన్న వాళ్ళని కూర్చోబెట్టండి. మీ రైట్స్ మీ ధర్నాలకు మేము ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అష్యూరెన్స్ దాన్ని పోరాడవచ్చు. కానీ ఎవరన్నా ఇంకే మా వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరైనా చేస్తుంటే దయచేసి అడ్డగించండి. దీని నుంచి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దయచేసి సహకరించాలి అందరు యూనియన్ లీడర్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ పై ఫస్ట్ టైం సెటైర్లు వేశారు మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ. నెల్లూరులో ఎవరు పోటీ చేసే విషయంపై పవన్ కళ్యాణ్ అనిల్ కు చెవిలో చెప్పాడా, లేదంటే కలలో వచ్చిందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 51వ డివిజన్లో పర్యటించిన ఆయన అనిల్ వ్యాఖ్యలపై స్పందించారు. నెల్లూరులో ఎవరు పోటీ చేసే అంశాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని, అయినా మా పార్టీ విషయాలు ఆయనకెందుకని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ చెవులో చెప్పాడా, కళ్ళ వచ్చి చెప్పాడా? చెవులో చెప్పాడా, కళ్ళ చెప్పాడా? టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు, అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సల్ లేదు. దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ తెలుగుదేశంది, జనసేనది. కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారని నేనంటో, తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో, నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు. ఎవరికి పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకులు వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అదే, ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా, ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చెవులు చెప్పారు చెప్పానండి.
నెల్లూరు నగర ప్రజలు తిట్టినా కొట్టినా మౌనంగా ఉంటూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నానని, పొరపాటున నారాయణకు గెలిపిస్తే ఆయన్ను చూడటమే గగనమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. టీడీపీని గెలిపిస్తే దండకాల రాయిళ్లు వ్యాపారులపై దండెత్తుతారని ఆరోపించారు. 46వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శ్రీకారం చుట్టారు. నెల్లూరు 46వ డివిజన్లో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా బృందావనంలో 37 లక్షలతో చేపట్టే సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కార్పొరేషన్ అధికారులతో కలిసి బృందావనంలో పర్యటించారు. ఎక్కడెక్కడ డ్రైన్లు నిర్మించాలని అనే దానిపై అధికారులతో మాట్లాడారు. డ్రైన్ల నిర్మాణంలో భాగంగా కొన్ని హాస్పిటల్ ముందు భాగం మెట్లు తొలగించాల్సి వస్తుందని సహకరించాలంటూ ప్రత్యక్షంగా పలువురు డాక్టర్లను కలిసి అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ బృందావనం, పోగతోట ప్రాంతాల్లో మరో నెల రోజుల్లో అన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. తరువాత టీడీపీ నేత పొంగూరు నారాయణపై మాట్లాడారు. నాకు టికెట్ లేదని నారాయణ ప్రచారం చేస్తున్నారని, తానే సిటీ నుండి ఫోటో చేస్తున్నట్లు తెలిపారు. 4.5 ఎక్కడున్నానని ప్రశ్నించారు. కార్పొరేట్ మాఫియాలా మారిన నారాయణ వల్ల చిన్న చిన్న విద్యా సంస్థలు బలైపోతున్నాయని మండిపడ్డారు. గడిచిన 4.5 నెల్లూరులో వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, నారాయణను గెలిపిస్తే దండకాల రాయిళ్లు వ్యాపారాలపై దండెత్తుతారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధించి పొగతోట బృందావనం సంబంధించి పూర్తిగా ఏదైతే న్యూ టాకీస్ నుంచి విజయమహల్కి వెళ్ళే రోడ్డు, అలాగే దానికి అనుసంధానంగా ఉన్న 2 ప్యారలల్ రోడ్స్, సండే మార్కెట్కి సంబంధించిన రోడ్స్, బృందావనంలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా 100% 1 మంత్లో కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అలాగే బృందావనంకి సంబంధించి డ్రైన్స్తో సహా Feb 15th నుంచి 20th లోపలగా 100% డ్రైన్స్ రోడ్స్తో కంప్లీట్ చేసి పూర్తిగా ఈ ప్రాంతాల్లో ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం చేయడం జరుగుతోంది. వాస్తవానికి కరోనా ఆ టైంలో మొత్తం కూడా ఈ ఏరియా అంతా ఒక మోడల్గా చేయాలనుకుని, బట్ కరోనా రావటం రకరకాల కారణాల వల్ల లేట్ అవుతుంది. బట్ యాజ్ పర్ ఇది ఎక్కడ చిన్న డ్రైన్ కూడా ఇబ్బంది లేకుండా వర్షాలకు కానీ అది కానీ ఈ ప్రాంతం కూడా మొత్తం కూడా 100% తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి డాక్టర్స్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఎందుకంటే అన్ని కమర్షియల్స్ కాబట్టి డ్రైన్స్ కట్టేటప్పుడు కానీ రోడ్స్ వచ్చేటప్పుడు కానీ కొద్దిగా ఎంక్రోచ్మెంట్స్ కానీ లేదంటే ఆ మెట్లు అట్లాగే పోయేటప్పుడు మాత్రం దయచేసి సహకరించండి. సో అది కరెక్ట్గా మనం డ్రైన్ కట్టుకోవాలన్నా రోడ్డు కానీ లెంత్ కానీ అప్పుడు ఇంకొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి కొంచెం దానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా సహకరించాలని. సో వన్స్ అది కంప్లీట్ అయిపోతే పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి చిన్న ఇది కూడా లేకుండా పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారాయణ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చోలో చెప్పారా, ఈయన ఏమన్నా విన్నాడా అని. నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా, ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నువ్వు కళ్ళతో చూసావా, నువ్వేమన్నా చెవులో చూసావా, విన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు అనిల్కి టికెట్ ఇట్లేదు, దమ్ముంటే పోటీ చేయని, నాకు రావట్లేదని నన్ను విన్నావా? ఒకటి అడుగుతా ఉన్నాం. కాబట్టి నిన్నేదో చూసాం, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట. 4.5 సంవత్సరాలు ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు. ఒకడికి ఫీజు తగ్గిలా, ఒకరికి వైద్యం చూపిలా, చిన్న స్కూల్స్ని చంపేశాడు. ఎవరైనా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఆడ పోయి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్న మూతేసి ఆ స్కూల్స్ లాక్కున్నావు. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఎన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల, మీ విద్యా సంస్థల వల్ల, మీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ని చంపేశారు మీరు మాట్లాడతారా? మీరు ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నా, నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా, నేను తప్పులు చేస్తుంటానో, మంచి చేస్తుంటానో, చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ 4.5 సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందని అడుగుతా ఉన్నా. మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో
ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందా అని ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఏ వ్యాపారస్తుడైనా మీకు ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇలా కట్టారు, మాకు డబ్బులు పంపించండి, లేకపోతే మీకు పర్మిషన్ కావాలంటే ఈ విధంగా పంపించండి అని. నా దాంట్లో కూడా ఎంతోమంది డాక్టర్స్ కొత్త క్లినిక్స్ కట్టుకున్నారు. ఒక్క డాక్టర్కైనా కానీ మా కార్పొరేటర్ కానీ అనిల్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే ఇది నెల్లూరు నగరంలో ఉంది, ఉంటుంది కూడా. ఇప్పుడు రేపు చిన్న పొరపాటు చేస్తే రకరకాల ఫోన్లు, రకరకాల దండకాల బ్యాచ్లు దిగుతారు. ఇదే పనిలో ఉంటే ఆలోచన చేసుకోండి. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే పని కూడా లేదు. అలాగే నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లులందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా, మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత 5 సంవత్సరాలలో 6 సంవత్సరాల్లో 5 మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు, అదే క్యాంపస్లో ఉన్నాడు. కనీసం ఆడబిడ్డ కడచూపైనా చూశాడు అతను. మీ బిడ్డ కాదు, వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి. ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప? 5 మంది ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోలే. ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే 5-6 బిడ్డలు చేసుకున్నారు. ఒక్క బిడ్డనైనా సరే కడతారా పోయి చూసాడా? కనీసం ఆ క్యాంపస్లోనే 10 అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు. ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడా? అట్లాంటి మానవత్వం లేని మనిషి. ఇదే మన బిడ్డలకి జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటామా? అట్లాంటి వ్యక్తికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి. నేను చెప్పింది తప్ప ఒప్ప, నిజమా కాదా తేల్చుకోండి. జరిగిన మాట వాస్తవాలు కాదా? చాలాసార్లు కూడా చెప్పాను నేను. ఈ రోజు దానికి సమాధానాలు చెప్పలే. ఏదేదో సమాధానాలు చెప్తాడు. దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా. పైన 30 కింద 20 అంటే మాత్రం సమాధానం చెప్పాడు. నాకు 50 లక్షలు పంపించిన మాట వాస్తవం కాదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పలా. నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజీలో ఎందుకు చనిపోయారు దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు, ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా? భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. పలు సంఘాల నేతలు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. దేశ తొలి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా నెల్లూరులోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వివిధ పార్టీల బీసీ సంఘాల నేతలు అక్కడకు చేరుకుని నివాళులర్పించి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ కడింపాటి అశోక్, అనిల్, శ్రీనివాసులు తదితరులు సావిత్రిబాయి పులేకు నివాళులర్పించారు. అలాగే టీడీపీ నాయకురాలు కొమరగిరి విజయలక్ష్మి, విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరంభాకం చంద్రశేఖర్, జింకారెడ్డి శేఖర్, దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రథమ ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పులే మహిళలు అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని, ఆమె సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధనిక వర్గాలు, అధిక వర్గాలు వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకి, స్త్రీలకి విద్య అవసరం లేదన్న రోజుల్లో ఆ మహాతల్లిని స్కూలుకు పంపి విద్య నేర్పించి అనేక బాధలు పడి ఆ తల్లి స్కూలుకు పోయేటప్పుడు అందరూ కుళ్ళిపోయిన పండ్లు పలహారాలతో కొట్టి ఆ తల్లిని ఇబ్బందులు పెట్టినా కూడా అనేక చీరలు మార్చుకుంటూ దావన ఆ తల్లి పోయి చదివి ఈనాడు ప్రథమ ఉపాధ్యాయులయ్యి మహిళలందరికీ కూడా లోకంలో విద్యావంతులను చేసి ఈనాడు చట్టసభల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి మనం అందరం కూడా జరుపుకోవటం చాలా మహాదాయకం. ఈరోజు ఒక క్రాంతి మహిళలకి. ఈరోజు మనం ఇంత గొప్ప స్థానాలకు వచ్చామంటే ఆ రోజు వారు చేసిన ఎన్నో పోరాటాల ఫలితాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మన భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉద్యోగాలు చేయడానికి బయటకు వచ్చి తిరుగుతున్నారంటే ఆ రోజు వారు చేసిన త్యాగబలాలని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంగా చెప్పే గొప్పతనం ఏదన్నా ఉంటే ఈరోజు వారికే దక్కుతుంది. బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపుకు పోవాలా, చదువు లేనటువంటి సమాజం వ్యర్థమని ఏ తల్లైతే సావిత్రిబాయి పూలే ఆనాడు ఆచార వ్యవహారాలకి బలహీన బలవంతులు
చదువుకు బలవంతులే చదవాలి, బలహీనలు చదవకూడదు అన్నటువంటి వాళ్ళ యొక్క ఎత్తుగడలని తిప్పగొట్టినటువంటి ఆ తల్లి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఆమె 2 చీరలతో బయలుదేరి పిల్లలకి మఠాలు చెప్పేటప్పుడు పోవడానికి పోతూ ఉంటే ఇంటిని కోడిగుడ్లతో టమాటాలతో కొట్టినటువంటి ఆనాటి ఆ సంఘటన ఆమె కలవచ్చింది. అంతేకాదు ఆమె వెనక్కి తీసుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆ అవమానాన్ని ఆ 2 చీర మార్చి చీరతోటి ప్రతినిత్యం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకి చదువు అవసరమని చెప్పినటువంటి అపర సరస్వతి తల్లి మా తల్లి సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే విగ్రహం లేకుంటే ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చదువు లేదు, అగ్ర కులాల మహిళలు కూడా చదువు లేదు. వాళ్ళు బ్రిటిషర్స్తో పోరాడి బ్రిటిష్ పాలకులతో పోరాడి ఈ భారతదేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చదువును అందించిన ఘనత వారిద్దరికే దక్కుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలేకి అలాగే సావిత్రిబాయి పూలేకి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం ఇంత చైతన్యవంతం అయిందంటే వాళ్ళు ఇచ్చిన ఆలోచన విధానాలను బట్టే భారతదేశం ఇంత చైతన్యమైంది. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానంతో, సావిత్రిబాయి పూలే ఆలోచన విధానంతో ఈరోజు భారతదేశంలో పయనిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలు నవ మోసాలు అని తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విమర్శించారు. కొవ్వూరులోని శాంతినగర్ లో ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కోవూరులోని శాంతినగర్ లో బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి నేటికి దాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మరథం పడుతున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దినేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోవూరు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది. మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి. కోవూరు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిత ప్రాంతము. ఇవాళ మనకి మొన్న ఎలువలు వచ్చాయి, మీచం తుఫాన్, తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యాయి. అన్ని కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం. అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే 80 పైగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఏ ఆర్బీకే కేంద్రానికి వెళ్ళినా యూరియా లేదని చెప్పంటారు. కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి, అలాగే ప్రైవేట్ షాప్స్ అయితే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి. మనము కానీ ఆర్బీకే కేంద్రాల్లో కొంటే యూరియా బస్తా 230 రూపాయలు, 260 రూపాయలు, అదే 260 నుంచి 70 రూపాయలు. ఇవాళ బయట కొంటుంటే 350 నుంచి 400 రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైనం. అంటే రైతు కొంటున్నారు. ఒక్కొక్క యూరియా బస్తా ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ దందాన్ని చేపట్టి వాళ్ళ నాయకులకి ఇవన్నీ కూడా బస్తాలు పంపిస్తున్నారు. కానీ నిజమైన రైతుకి, సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి. ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అలానే జిల్లా కలెక్టర్ దీంట్లో చోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి. ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నాను. అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు, సౌటి కాలాలు ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు, ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు. పంచాయతీకి వెళ్ళి మా సమస్యలు తెప్పుకుంటుంటే అసలు ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము. మాకు ఈ సమస్యల పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం. 150 పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం. నారా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలానే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను. కావలి పట్టణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గొప్ప వ్యక్తి గ్రంథి యానాది శెట్టి అని టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్లాలని కుమార్తె అలేఖ్యకు సూచించారు. యానాది శెట్టి సంతాప సభలో నారాయణ పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాది శెట్టి ఉత్తర క్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా పలువురు హాజరయ్యారు. టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ కూడా హాజరై యానాది శెట్టి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం సంతాప సభలో నారాయణ మాట్లాడుతూ కావలి అంటే యానాది శెట్టి అంటే కావలి అనే విధంగా ఆయన పనిచేశారని, మున్సిపల్ చైర్మన్ గా కావలి పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, యానాది శెట్టి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యానాది శెట్టి వారసత్వాన్ని ఆయన కుమార్తె అలేఖ్య విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, కావలి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారని, తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కావలి అభివృద్ధి అలేఖ్య పదే నిధులు అడిగేవారని గుర్తు చేశారు. యానాది శెట్టి ఆశయ సాధనలో ముందుకెళ్లాలని, అందుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని అలేఖ్యకు నారాయణ హామీ ఇచ్చారు. అప్పుడు నేను మున్సిపల్ గొబ్బెమ్మల పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్దలను స్మరించుకునే పండుగకు గత సంవత్సరం కంటే మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. నెల్లూరు బోడగాడి తోట, పెన్నా, బ్యారేజ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గొబ్బెమ్మల పండుగ తెప్పోత్సవం కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం కంటే మిన్నగా ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని విభాగాల అధికారులకు సూచనలు చేస్తామని తెలిపారు. గొబ్బెమ్మల పండుగకు నెల్లూరు నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17 గొబ్బెమ్మల పండుగ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా గతంలో అందరూ కూడా అధికారులే ఇంకా పెద్ద ఎత్తున ఈ 3 కార్యక్రమాలు చేసేదానికి అక్కడ ఇచ్చేసే పెద్దల పండుగకు సంబంధించి ఏదైతే చనిపోయిన వాళ్ళకి సంబంధించి చేసుకునే కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా అక్కడ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా కల్పించే కార్యక్రమం. అలాగే తెప్పోత్సవం కానీ గొబ్బెమ్మల పండుగకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా కానీ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రధాన దేవాలయాల నుంచి వచ్చే ప్రతిమల్ని ఏర్పాటు చేసుకొని అక్కడ దర్శనం వచ్చే ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం, అలాగే సాయంకాలం పూట ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా చేయాలని కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. పోయినసారిలాగే గతంలో లాగే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మంచిగా ఈ ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకరంగా కూడా గతంలో కన్నా కూడా మనకి బ్యారేజ్ కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించి లైటింగ్ కానీ ఎక్కడ కూడా లైటింగ్స్ కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని మంచిగా కూడా ఈ 3 కార్యక్రమాలు పండుగ రోజుల్లో బాగా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అధికారులందరూ కూడా రెడీగా ఉన్నారు. బాగా చేసేదానికి కూడా పోయినసారి కన్నా మెరుగ్గా చేయడం జరుగుతుంది. నెల్లూరు నవాబుపేటలో ఉన్న శివాలయాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించి శివాలయం నుండి శబరిమలై వెళ్తున్న అయ్యప్ప స్వాములను పలకరించి క్షేమంగా వెళ్లి రావాలని కాంక్షించారు.
నవాబుపేటలోని శివాలయాన్ని బుధవారం టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ సందర్శించారు. అక్కడి నుండి పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలైకి బయలుదేరి వెళ్తుండగా వారి ఆహ్వానం మేరకు శివాలయంకు వెళ్లి అయ్యప్ప స్వాములతో మాట్లాడారు. ముందుగా స్వామివారిని దర్శించి పూజలు చేసి అనంతరం అయ్యప్ప స్వాములతో మాట్లాడారు. క్షేమంగా వెళ్లి రావాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కువ్వారపు బాలాజీ, కాకర్ల తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓ పక్క అంగన్వాడీలు, మరోపక్క మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని 5 ఏళ్ల క్రితం చొక్కాలు చించుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓ పక్క అంగన్వాడీలు, మరోపక్క మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారంలోకి రాకముందు వారికి హామీ ఇచ్చి ఇప్పుడు అధికారం చేపట్టాక మాట మార్చడం ఏంటని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలా అన్నారు. వారివి గొంతెమ్మ కోరికలు కాదని న్యాయమైన డిమాండ్లు అని చెప్పుకొచ్చారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తానని 5 ఏళ్ల క్రితం చొక్కాలు చించుకొని వచ్చిన ఎమ్మెల్యే అనిల్ ఎక్కడున్నాడో అంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కార్మికుల సమస్యలపై స్పందించడం లేదని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ రోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మనందరి ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు. ఇదే జగన్ గతంలో ఏమన్నాడు, వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినా ఈ పని వీళ్ళు తప్ప ఎవరు చేయరు అన్నావు కదా జగన్. మతిపోయిందా, మర్చిపోయావా అని అడుగుతున్నా. వాళ్ళని మనుషుల్లా చూడండి. ఈరోజు 9 రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే. మీరు చెప్పిందే మీరు చేస్తాననింది వాళ్ళు అడిగేది, ఇంకోటి కాదే. మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడతాను, కార్మికులే నేనే కార్మికులు, మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని పర్మిట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అనిల్ అంగన్వాడీలు 23 రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు, ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, గాడిదలు కాస్తున్నారా మీరు? కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేదైనా చెప్పారా? ఎందుకు ఎమ్మెల్యే చూడనట్టున్నాడు? ఎమ్మెల్యేకి పట్టవా ప్రజా సమస్యలు? ఎమ్మెల్యే కేవలం ఇసుక అమ్ముకోవటం, మొదటి కాలవల్లో కోట్లు దండుకోవటం తప్పేమో తెలుసా? నువ్వు మంత్రిగా ఫెయిల్, ఎమ్మెల్యేగా ఫెయిల్. అట్టర్ ఫ్లాప్ మంత్రివి, అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యేవి. డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బు మొదలు ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు డబ్బు పెట్టి ఇప్పుడు దాకా కొనుక్కుంది ఎవరు? నీటిపారుదల మంత్రిగా ఉండి 3,000 చిల్లర కోట్లు సంపాదించుకొని డబ్బు మదంతో రాజకీయం చేస్తుంది నువ్వు. నారాయణ గారు కాదే. ఈ రోజుకి నారాయణ గారు ఒకరు కొనలేదే. నువ్వు ఎంతమందిని కొని ఉన్నావు అందరికీ తెలుసు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందరికీ తెలుసు. నారాయణ విమర్శించే ముందు నీ సంగతి నువ్వు చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నా.
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మీడియా ప్రతినిధులపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతి జిల్లాలో గూడూరు డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం గూడూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పానక దేవసేన, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణి చక్రవర్తి, వైసీపీ నేత ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మీడియా ప్రతినిధులపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది అని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ డివిజన్ కమిటీ అధ్యక్షునిగా శివకుమార్ ఎన్నికయ్యారు. నూతన కమిటీని వారు ముఖ్య అతిథులు అభినందించారు. మీ శ్రేయస్సు మీకోసం అని చెప్పిన మాటలే తప్ప వేరే విధంగా వ్యక్తిగతంగా చెప్పిన మాటలు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పెద్దలు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే మంచి పేరు వస్తుంది. గోపాలం చెప్పినట్టు మంది గూడూరు ఇక్కడ పుట్టే మన వేరే ఊరు కాదు, మన ఊరు బాగు మనమే చేసుకోవాలి. లేకుండా పోతే అందరికీ ప్రమాదమే. ఊరు చెడిపోతే మనం చెడిపోయినట్టే, మనం బాగుపడితే ఊరు బాగుపడినట్టు. కాబట్టి దయచేసి మీకు సమాజంలో ప్రత్యేకమైన బాధ్యత ఉంది. మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా మీరు పనిచేస్తున్నారు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ఒక కన్ను అయితే, అలాగే ప్రింట్ మీడియా ఒక కన్ను. ఈ రెండు కన్నుల్లో ఏది ఇబ్బంది అయినా అందరికీ ప్రమాదం పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ, ఉన్నది ఉన్నట్టు ప్రజల యొక్క మనసులో ఉన్నది ఊరికి ఏం కావాలనేది మీరు మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. అంతేగాని చిన్న విషయం అనుకోవద్దు. మొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిత్వాన్ని నిర్ధారించేది జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మీరు నిర్ణయం చేసింది, మీరు డబ్బులు పెట్టేసింది, గందరగోళం అయిపోయి ఊరంతా. కాబట్టి అక్కడ చేయదు. ఏదంటే వాస్తవంగా వాళ్ళ మీడియాలో, వాళ్ళ సాక్షి మీడియాలో వస్తే మీరు ఏంటి, మా మీడియాలో, మా దొరికిలో ఈనాడు వస్తే మీరు ఏంటి. అట్లా కాకుండా మీరే పెట్టేసి, మీరే డబ్బులు పెట్టేసి, పాపం మీరే ప్రెస్ మీట్ పెట్టించి అందరినీ ఆధారంగా అక్కడికి విజయవాడకి పంపించే పరిస్థితి చేశారు. కాబట్టి అటువంటి చేయండి అని చెప్పి చేతులతో దండం పెడతాను. ఎవరికైనా సరే, వాళ్ళ కానీ మా కానీ ఎవరికి చేయదు. జై భారత్ నేషనల్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గాజుల సాగర్ నియమితులయ్యారు. సాగర్ ను జిల్లా కోఆర్డినేటర్ గా నియమిస్తూ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించిన లక్ష్మీనారాయణకు ఈ సందర్భంగా సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. జై భారత్ నేషనల్ పార్టీ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గా గాజుల సాగర్ ను నియమిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ పదవికి జేడి లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పటి నుండి ఆయన అనుచరునిగా కొనసాగుతున్న సాగర్ ఆయనకు సంబంధించిన నెల్లూరు వ్యవహారాలను పర్యవేక్షించేవారు. తాజాగా ఆయన పార్టీని స్థాపించడంతో ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సాగర్ ను నియమించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణకు సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో జై భారత్ నేషనల్ పార్టీ అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన కార్మికులు. నెల్లూరు కలెక్టరేట్ ముట్టడి, కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు. అనిల్ నారాయణ మధ్య పేలుతున్న మాటల తూటాలు. టికెట్ల కేటాయింపుపై ఒకరిపై ఒకరు మరొకరు విమర్శలు. మా నాయకుడు చెవిలో చెప్పాడా, కలకన్నావా అంటూ వ్యాఖ్యలు. ఉధృతమవుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, నెల్లూరులో నిరసన ప్రదర్శన, గూడూరులో రోడ్లు శుభ్రం చేసిన కమిషనర్. ఘనంగా సావిత్రిబాయి ఫులే జయంతి, నెల్లూరులో విగ్రహానికి పూలమాలలు, సేవలు కొనియాడిన నేతలు, వివిధ సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.